హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ విద్య. మనం లాస్ట్ వీడియోలో స్టోన్స్ చాప్టర్ కోసం డిస్కస్ చేసాము. స్టోన్స్లో ఉన్న క్లాసిఫికేషన్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిల్డింగ్ స్టోన్ ఏంటి, అట్లానే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టోన్స్, కామన్ వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ ఏంటి, డ్రెస్సింగ్ ఆఫ్ స్టోన్ ఎట్లా చేస్తాము, అట్లానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ అవర్ మన కమింగ్ వీడియో, ఇప్పుడు వచ్చే వీడియో ఏంటంటే బ్రిక్స్. సో ఇది సెకండ్ చాప్టర్ మనకి. సో ఈ బ్రిక్స్ చాప్టర్లో మనం డిస్కస్ చేసేది ఏంటో చూద్దాము. సో ఇక్కడ వచ్చేసరికి మనకి వాట్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ స్టోన్స్ అండ్ బ్రిక్స్. ఆల్రెడీ మనం స్టోన్స్లో డిస్కస్ చేసాం కాబట్టి లెట్స్ ఒకసారి మళ్ళీ మనం రివైజ్ చేద్దాము. సో స్టోన్స్ అనేవి మనకి నేచురల్గా దొరికే మెటీరియల్, అయితే బ్రిక్స్ అనేవి మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాము. సో ఈ రెండింటికి కంపారిజన్ చేసినప్పుడు స్టోన్స్కి వచ్చేసరికి మనకి కోర్స్ ఇవన్నీ ఈ స్టోన్స్ అనేవి మనకి దే ఆర్ డిఫికల్ట్ టు హ్యాండిల్. అవి మనకి హ్యాండిల్ చేయడం డిఫికల్ట్, ఎందుకంటే హెవీ వెయిట్ ఉంటాయి. అట్లానే వీటిని మనం ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా కష్టమవుతుంది, హై ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉంటాయి. దే ఆర్ డిఫికల్ట్ టు ట్రాన్స్పోర్ట్ ఆల్సో. అట్లానే మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము డ్రెస్సింగ్ ఆఫ్ స్టోన్స్ చెప్పినప్పుడు ఏంటి, మనకి బ్లాస్టింగ్ చేసిన తర్వాత మనకి స్టోన్స్ వచ్చినప్పుడు వీటిని మనం మన రిక్వైర్డ్ సైజుకి కావాల్సినట్టుగా మనం డ్రెస్సింగ్ చేయాలి, సర్ఫేస్ ఫినిషింగ్ ఇవ్వాలి, మనకి షేప్లోకి తీసుకురావాలి. సో వీటన్నిటికీ కూడా కాస్ట్ అవుతుంది కాబట్టి మనకి హై డ్రెస్సింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. దే ఆర్ ఆల్సో హెవీ వెయిట్. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే స్టోన్స్ని ఇవి నేచురల్గా దొరికినప్పటికీ మనం వీటిని యూజ్ చేయడం అనేది కొంచెం టఫ్ అవుతుంది. సో అదే మనం బ్రిక్స్కి వచ్చేసరికి బ్రిక్స్ మనకి కామన్గా మనం చూస్తూనే ఉంటాము. ఈ బ్రిక్స్ అనేవి ఏంటంటే దీస్ ఆర్ క్లే ప్రొడక్ట్ అనమాట, క్లేతో తయారు చేసే ప్రొడక్ట్. ఇది మనకి అన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది. అన్ని చోట్ల అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మండల్ లెవెల్లో కూడా మనకి ఒక క్లే ఒక బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలానే మనకి ఇది ఈజీ టు హ్యాండిల్. ఈ బ్రిక్స్ అనేవి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అట్లానే అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు కంపేరిటివ్ టు స్టోన్స్. అట్లానే మనకి సరిపడినంత స్ట్రాంగ్ అండ్ డ్యూరబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ బ్రిక్స్ అనేవి ఇవి మనకి ఆర్టిఫిషియల్గా మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నప్పటికీ కూడా బ్రిక్స్ అనేవి ఎక్కువ పాపులర్ అవ్వడానికి ఇవన్నీ రీజన్స్ వల్ల మనకి బ్రిక్స్ ఎక్కువగా పాపులర్ అయ్యాయి. యూజువల్గా మనకి బ్రిక్స్ని ఇంతకుముందు అంటే లోడ్ బేరింగ్ స్ట్రక్చర్స్లో మనం ఓవరాల్గా మనకి ఫౌండేషన్స్ కూడా బ్రిక్స్తోనే కట్టేవాళ్ళము. అయితే ఇప్పుడు ఫ్రేమ్డ్ స్ట్రక్చర్స్ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాము, ఇన్ఫిల్లింగ్ అంటే వాల్స్కి మనం బ్రిక్స్ వాడుతూ ఉంటాము. బ్రిక్స్ లోడ్ ఏం తీసుకోకపోయినా సరే మనకి ఇన్ఫిల్లింగ్గా పనిచేస్తాయి అన్నమాట. సో ఇట్లా మనకి కంపేరిటివ్గా చూసుకున్నప్పుడు స్టోన్స్కి బ్రిక్స్కి ఈ పాయింట్స్ వస్తాయి. సో ఆబ్వియస్లీ మనకి అంటే స్టోన్స్కి ఏం అడ్వాంటేజ్ లేవా అంటే అఫ్కోర్స్ స్టోన్స్కి కూడా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటి అవసరానికి తగ్గట్టుగా అంటే మన అవసరానికి తగ్గట్టుగా మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మనం స్టోన్స్ని కూడా యూజ్ చేస్తాము. కొన్ని చోట్ల బ్రిక్స్ యూనిట్స్ ఉండకపోవచ్చు, కానీ అక్కడ స్టోన్స్ బాగా దొరకవచ్చు. అలాంటి ప్లేసుల్లో మనకి వాల్స్ కట్టడానికి అవి స్టోన్స్నే వాడతారు. మనకి అవైలబిలిటీని బట్టి కూడా మనము బ్రిక్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో కమింగ్ టు బ్రిక్స్. సో బ్రిక్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, సో ఇట్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, స్టోన్స్ అయితే నేచురల్, బ్రిక్స్ అయితే ఆర్టిఫిషియల్. సో దీస్ ఆర్ ఇట్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెక్టాంగులర్ క్లే బ్లాక్ ఆఫ్ యూనిఫామ్ సైజ్ అండ్ షేప్. సో ఈ బ్రిక్స్ అనేవన్నీ ఎలా ఉంటాయి, యూనిఫామ్ సైజ్ అండ్ షేప్లో ఉంటాయి. దే ఆర్ ఆఫ్ యూనిఫామ్ సైజ్ అండ్ షేప్. జనరల్గా మనకి రెక్టాంగులర్ ఫామ్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ బ్రిక్స్ని ఏంటంటే మనకి వీటిని కిల్న్లో పెట్టి బర్న్ చేయాలి. బర్న్ చేసినప్పుడే మనకి అవి స్ట్రాంగ్ అండ్ హార్డ్గా అవుతాయి అన్నమాట. సో బ్రిక్ డెఫినేషన్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెక్టాంగులర్ క్లే బ్లాక్ ఆఫ్ యూనిఫామ్ సైజ్ అండ్ షేప్. సో యూనిఫామ్గా ఉంటాయి అన్నమాట. ఇవి సైజ్ అండ్ షేప్లో యూనిఫామ్గా ఉండే రెక్టాంగులర్ క్లే బ్లాక్స్, వాటినే మనము బ్రిక్స్ అని చెప్పి అంటున్నాం అనమాట. ఈ బ్రిక్స్ని మనం కిల్న్లో పెట్టిన తర్వాతనే మనకి వాటికి స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ద స్టాండర్డ్ సైజ్ ఆఫ్ బ్రిక్స్. సో బ్రిక్స్కి ఉన్న సైజ్ ఏంటి, వాట్ ఆర్ ద స్టాండర్డ్ సైజ్ ఆఫ్ బ్రిక్. యాక్చువల్గా మనకి ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్ అని చెప్పి ఉంటాయి. ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్, ఐఎస్ అంటే ఇండియన్ స్టాండర్డ్ అనమాట. సో ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్ అనేవి ఏంటంటే మనకి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఏ ప్రొడక్ట్ అయినా, లేదంటే ఒక బిల్డింగ్ కట్టాలన్నా లేదా ఏదైనా చేయాలన్నా సరే మనకి కోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ కోడ్ ప్రకారం అంటే ఆ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఫాలో అయ్యి చేయాల్సి ఉంటుంది. అట్లానే మనకి బ్రిక్స్కి సంబంధించి ఉన్న ఐఎస్ కోడ్ ఏంటంటే
ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ఏంటంటే 1077/1992. దీనిలో 1992 అని రిప్రజెంట్ చేసేది ఏంటంటే ఇది ఇయర్ అనమాట. ఈ 1992 అనే ఇయర్లో ఈ కోడ్ పబ్లిష్ అయింది. అయితే ఈ కోడ్ నెంబర్ పేరు IS 1077. ఓకే, సో ఇలానే మనకి IS కోడ్స్ అనేవి మనం సివిల్ ఇంజనీరింగ్లో చాలా కోడ్స్ యూస్ చేస్తూ ఉంటాం. IS 456 అని యూస్ చేస్తాము, IS 800 అని యూస్ చేస్తాము. నెంబర్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. సిమెంట్ తీసుకుంటే సిమెంట్కి సంబంధించి బోల్డ్ అని కోడ్స్ ఉంటాయి. అట్లానే మనం కాంక్రీట్ తీసుకుంటే కాంక్రీట్ మీద బోల్డ్ అని కోడ్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి బ్రిక్స్కి సంబంధించి కోడ్ నెంబర్ ఇదనమాట. సో IS 1077 1992. ఈ 1992 అనేది ఇయర్ ఆఫ్ పబ్లిషింగ్, ఏ ఇయర్లో పబ్లిష్ అయిందని చెప్పేది. ఓకే, సో అట్లానే మనకి ఇప్పుడు దీని ప్రకారం ఈ కోడ్ ప్రకారం మనకి బ్రిక్ యొక్క సైజ్ ఎంత ఉండాలి అంటే, సో బ్రిక్ సైజ్ ఎట్లా చెప్తాం మనం, లెంగ్త్ బై బ్రెడ్త్ బై హైట్. సో దిస్ ఈజ్ లెంగ్త్ L, బ్రెడ్త్ వచ్చేసరికి మనకి దిస్ ఈజ్ బ్రెడ్త్ B, అండ్ దిస్ ఈజ్ హైట్ లేదా డెప్త్ H. సో L/B/H ఫామ్లో చెప్తాం అనమాట. సో దీనిలో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ బ్రిక్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ఆర్ మాడ్యులర్ బ్రిక్స్ అంటాము, ఇంకోటి వచ్చేసి నాన్ మాడ్యులర్ బ్రిక్స్ అని చెప్పి అంటాం. సో స్టాండర్డ్ సైజ్ ఆఫ్ బ్రిక్ ఏంటి అంటే 190 mm by 90 mm by 90 mm, అట్లానే 190 mm by 90 mm by 40 mm. సో ఇక్కడ ఇది 190 అవుతుంది, ఇది 190, ఇది వచ్చేసి 90 mm, అండ్ ఈ డెప్త్ వచ్చేసరికి 90 అవ్వచ్చు, ఇది 40 కూడా తీసుకోవచ్చు అనమాట. సో వీటిని ఈ సైజ్ ఉన్న బ్రిక్స్ని మనం స్టాండర్డ్ బ్రిక్స్ లేదా మాడ్యులర్ బ్రిక్స్ అని చెప్పి అంటాము. అట్లానే 230 by 110 by 70 mm లేదా 230 by 110 mm by 30 mm ఉన్న బ్రిక్స్ని నాన్ మాడ్యులర్ బ్రిక్స్ అని చెప్పి అంటాం. సో ఈ సైజెస్ అన్ని ఎట్లా వచ్చాయి మనకి, యాజ్ పర్ దిస్ కోడ్ వచ్చిందనమాట. అంటే ఈ కోడ్ ప్రకారం ఇండియాలో ఇలాంటివి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు యూజువల్గా. ఇవి కాకుండా వేరే టైప్ ఆఫ్ బ్రిక్స్ కూడా, వేరే సైజులో ఉన్న బ్రిక్స్ కూడా చేస్తారు, బట్ యూజువల్గా మనకి ఈ సైజెస్లో బ్రిక్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అసలు ఇప్పుడు ఈ కోడ్స్ ఎలా వచ్చింది, మనకి బ్రిక్స్కి సంబంధించిన కోడ్ ఎలా వచ్చింది అని చూస్తే, యాక్చువల్గా ఇనీషియల్గా మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ బర్న్డ్ క్లే సాలిడ్ బ్రిక్స్ అని చెప్పి మనకి 1965లో 1965 సంవత్సరంలో మనకి IS 3102 అనే కోడ్ ఉండేది. దీంట్లో ఏంటంటే బ్రిక్స్ని ఎలా క్లాసిఫై చేయాలనేది అంతా ఉండేది. అయితే ఇది సూపర్సీడెడ్ అయిపోయింది, అంటే దీన్ని ఇప్పుడు ఎక్కడ యూజ్ చేయట్లేదు, దీన్ని వదిలేసి వేరే కోడ్స్కి వెళ్ళిపోయాం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే 1976లో అంటే IS 1077 అంతా మనం చెప్పుకున్నాం కదా, ఈ IS 1077 అనే కోడ్ అనేది మనకి రివైజ్ అవుతూ వచ్చిందనమాట. ఫస్ట్ 97లో వచ్చింది, 57లో వచ్చింది, తర్వాత దీన్ని 66లో రివైజ్ చేశారు, అగైన్ 71లో రివైజ్ చేశారు, తర్వాత 76లో కూడా రివైజ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా 1992లో రివైజ్ చేసిన కోడ్ని మనం యూజ్ చేస్తున్నాం. 5th రివిజన్ అనమాట ఇది. రివిజన్ అంటే ఏంటి, మనకి కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఏమన్నా మనకి ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా ఇండస్ట్రీస్లో, వాటిని బేస్ చేసుకుని మనకి స్టాండర్డ్ మార్చుతూ ఉంటారు అనమాట, ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. ఎట్లా అయితే మీకు వెర్షన్స్ వస్తూ ఉంటాయి కదా, ఆండ్రాయిడ్ వర్షన్ 1, 2, 3 అట్లా వస్తూ ఉంటాయి, సేమ్ అట్లానే మనకి స్టాండర్డ్ కోడ్స్లో కూడా రివిజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ మనకి ఇప్పుడు IS 1077 అనేది మనకి ఈ కోడ్ పేరు ఏంటంటే కామన్ బర్న్డ్ క్లే బిల్డింగ్ బ్రిక్స్ స్పెసిఫికేషన్. సో ఇదేంటంటే కామన్గా మనము బర్న్డ్ క్లే అంటే ఏంటి, క్లే ప్రొడక్ట్ని మనము ఈ క్లే బిల్డింగ్ బ్రిక్స్ని మనము బర్న్ చేస్తాం, అలాంటి కామన్ బ్రిక్స్కి సంబంధించిన కోడ్స్ అనమాట ఇవి. ఈ కోడ్ ఇప్పుడు మనం లేటెస్ట్గా వాడేది దిస్ వన్ IS 1077 1992 అనమాట. అయితే మనకి సిలబస్లో అది కొన్ని చోట్ల 1976 ప్రకారం అని మెన్షన్ చేశారు. దేనికోసం కూడా మనం చెప్పుకుంటాము, బట్ మనం లేటెస్ట్ వెర్షన్స్ తెలుసుకోవాలి కాబట్టి నేను 1990 కోడ్ ప్రకారం 1992లో ఉన్న కోడ్ ప్రకారం నేను మీకు చెప్తాను. సో ఫైనల్లీ మనం యూజ్ చేసే కోడ్ పేరు IS 1077 1992, అంటే 1992లో రివైజ్ అయిన కోడ్ కోసం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అనమాట. సో ఈ కోడ్కి సంబంధించి ఈ కోడ్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది. కోడ్ యొక్క ఫస్ట్ పేజ్ మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. కామన్ బర్న్డ్ క్లే బిల్డింగ్ బ్రిక్స్ స్పెసిఫికేషన్స్ 5th రివిజన్ అని కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ దీన్ని మళ్ళీ 2002లో రీఎఫ్ఎం చేశారు, అంటే 2002లో రీఎఫ్ఎం చేశారు, 2007లో కూడా రీఎఫ్ఎం చేశారు. సో వీటిని మనం ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది కోడ్ పేరు ఏంటి, ఇండియన్ స్టాండర్డ్ కామన్ బర్న్డ్ క్లే బిల్డింగ్ బ్రిక్స్ అనమాట. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ, ఈ బ్రిక్స్ ఎలా ఉండాలి, దీంట్లో ఏం టెస్టులు ఫాలో అవ్వాలి, క్వాలిటీ ఎలా ఉండాలి,
డైమెన్షన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ కోడ్లో మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. ఓకే, సో నేను చెప్పాను కదా ఇది లేటెస్ట్ వర్షన్ 92, అంతకుముందు అయితే 1976 కోడ్ అనమాట. ఓకే, సో ఈ కోడ్లో ఈ స్టాండర్డ్స్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే దీనిలో బ్రిక్స్ని ఎలా క్లాసిఫై చేయాలన్న విషయం ఉంటుంది. జనరల్ క్వాలిటీ, బ్రిక్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలన్నది ఉంటుంది. నెక్స్ట్ వన్ డైమెన్షన్స్, ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, స్టాండర్డ్ డైమెన్షన్స్ చెప్పుకున్నాము, 190x90 mm అని అట్లా చెప్పుకున్నాం కదా. సేమ్ అట్లనే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అన్నది కూడా మనము డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఈ రోజు క్లాస్లో మనం ఈ కోడ్కి సంబంధించి ఈ 4 టాపిక్స్ మాట్లాడతాము. ఫస్ట్ వన్ ఈజ్ క్లాసిఫికేషన్, దెన్ జనరల్ క్వాలిటీ, డైమెన్షన్స్ అండ్ దెన్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్. సో క్లాసిఫికేషన్ వచ్చేసరికి అంటే బ్రిక్స్ని ఎలా క్లాసిఫై చేయాలి. సో మనకి ఈ కోడ్ ప్రకారము క్లాసిఫికేషన్ అనేది యావరేజ్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ మీద బేస్ చేసుకుని చేస్తాము. కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అంటే ఏం లేదు, సపోజ్ బ్రిక్ తీసుకున్నాం అనుకోండి, బ్రిక్ని మనం కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి, బోత్ సైడ్స్ నుంచి కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది ఎంత లోడ్ దగ్గర బ్రేక్ అయిపోతుంది, ఏ లోడ్ దగ్గర ఫెయిల్ అవుతుంది అనే లోడ్ తీసుకుని ఆ లోడ్ బై ఏరియా ఇస్తే నీకు కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అనేది వస్తుందన్నమాట. ఆ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకుని మనము బ్రిక్స్ని క్లాసిఫై చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మనకి క్లాస్ ఈ టేబుల్ అంతా కూడా మీకు ఆ కోడ్లో ఉంటుంది. సో ఈ టేబుల్ నెంబర్ 1 ప్రకారం ఏంటంటే మనకి క్లాస్ 35 బ్రిక్ అన్నామంటే దాని ఉద్దేశం ఏంటి, ఆ బ్రిక్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంగ్త్ 35 Nm/mm² ఉంది అని అర్థం. అట్లానే 35 Nm/mm² అంటే దట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 350 kg/cm² అనమాట. అట్లానే క్లాస్ 20 బ్రిక్ అన్నామంటే దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంగ్త్ 20 Nm/mm² ఉంటుంది, 20 MPa ఉంటుంది అనమాట. సో ఇట్లాగ మనకి క్లాసిఫికేషన్ ఎట్లా చేసాము అంటే ఇట్లా 35 నుంచి స్టార్ట్ చేసి ఇట్లా 3.5 వరకు ఉంది. ఇట్లా 35, 30, క్లాస్ 25, క్లాస్ 20 అని చెప్పి అంటాం అనమాట. అయితే 1976లో ఏంటంటే క్లాస్ ఏ సబ్ క్లాస్ ఏ, బి అని ఇంకో 2 ఉండేవి. సబ్ క్లాస్ అంటే ఏంటి అంటే దీనిలోనే మళ్ళీ ఇంకొక క్లాసిఫికేషన్ అనమాట. 35లో మళ్ళీ ఏ, బి, 30లో మళ్ళీ ఏ, బి అని ఇట్లా సబ్ క్లాసిఫికేషన్ ఉండేది, సబ్ డివిజన్ ఉండేది. అయితే దీన్ని ఈ సబ్ డివిజన్ని 1992 కోడ్లో అంటే ఇప్పుడు లేటెస్ట్ కోడ్లో తీసేశారనమాట. ఇది యాక్చువల్గా మళ్ళీ ఏబి అంటే ఏంటి, దీంట్లో క్వాలిటీస్ అనమాట. ఈ 35లోనే కొంచెం బాగున్న క్వాలిటీ ఏ అని, కొంచెం బాగాలేని క్వాలిటీ బి అని చెప్పి అట్లా ఉండేది. బట్ అది కూడా మనకి ఇప్పుడు లేదు. మనకి ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ బ్రిక్స్ ఏంటి అంటే ఇదే. సో ఎలా క్లాసిఫై చేస్తున్నామంటే ఇలా 35, 30 ఈ యావరేజ్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకుని చెప్తున్నాం. అంటే ఇప్పుడు 35 క్లాస్కి 35 అంటే క్లాస్ 35 బ్రిక్ అన్నాము అంటే దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంగ్త్ 35 కంటే తగ్గకూడదు. అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, నాట్ లెస్ దాన్ 35 కంటే తగ్గి ఉండకూడదు అనమాట. 35 కంటే తగ్గి ఉంటే దాన్ని 35 క్లాస్ అనము. ఓకే, సో అట్లా ఉంటుందన్నమాట ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి జనరల్ క్వాలిటీ. సో జనరల్ క్వాలిటీలో ఏంటంటే మనకి ఈ బ్రిక్స్ అనేవి హ్యాండ్ మౌల్డింగ్ అన్న చేయొచ్చు, లేదంటే మెషిన్ మౌల్డింగ్ అన్న చేయొచ్చు. హ్యాండ్ మౌల్డింగ్ అంటే మీరు చూస్తారు కదా, మనుషులు కూర్చుని లేబర్ కూర్చుని మనకి హ్యాండ్స్తోనే చేసేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ అంతా ఏంటన్నది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాము. అఫ్కోర్స్ మెషిన్ మౌల్డింగ్ కూడా ఉంటుంది. అట్లానే ఇప్పుడు మనకి ఈ బ్రిక్స్ జనరల్ క్వాలిటీలో సంబంధించి మనకి హ్యాండ్ మౌల్డింగ్ అన్న చేయొచ్చు, మెషిన్ మౌల్డింగ్ అన్న కూడా చేయొచ్చు. అలానే బ్రిక్స్ అనేవి మనకి దే షల్ బి మేడ్ ఫ్రమ్ సూటబుల్ సాయిల్స్. సూటబుల్ సాయిల్ అంటే ఏంటి, మనకి ఏ సాయిల్ అయితే మనకి కరెక్ట్గా సూట్ అవుతుందో, దాంట్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వస్తున్నాయో, బ్రిక్కి తయారు చేయడానికి తగ్గ స్ట్రెంగ్త్ అవి వచ్చేవన్నీ ఉంటున్నాయో అలాంటి సాయిల్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దే షెల్ బి ఫ్రీ ఫ్రమ్ క్రాక్స్, ఫ్లాస్ అండ్ నాడ్యూల్స్ ఆఫ్ ఫ్రీ లైమ్. ఈ బ్రిక్స్లో మనకి ఎలాంటి క్రాక్స్ కానీ అంటే ఫ్లాస్ కానీ, గ్యాప్స్ రావడం కానీ, లేదంటే ఏమైనా లైమ్ ప్యాచెస్ ఇలా ప్యాచెస్ లాగా వచ్చేయడం కానీ ఇలాంటివి ఏమీ ఉండకూడదు. నెక్స్ట్ హ్యాండ్ మౌల్డెడ్ బ్రిక్స్ ఆఫ్ 90 mm or 70 mm height shall be molded with a frog 10 to 20 mm deep on one of its flat sides. ఇక్కడ మనకి ఫ్రాగ్ అనే దానికోసం తెలుసుకోవాలి. ఈ ఫ్రాగ్ అంటే ఏంటంటే మనకి ఈ బ్రిక్లో ఏదైతే ఉందో దీంట్లో ఒక సర్ఫేస్ మీద మనకి ఇలా ఒక చిన్న డిప్రెషన్ అనేది ఉంటుంది. ఈ డిప్రెషన్నే మనం ఫ్రాగ్ అని చెప్పి అంటాం. ఈ ఫ్రాగ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తాము అంటే మనకి డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ బ్రిక్స్ వేసినప్పుడు, అంటే ఈ బ్రిక్ మీద ఇంకో బ్రిక్ పెడతాం కదా మనం, ఆ బ్రిక్ పెట్టినప్పుడు ఈ బ్రిక్కి ఆ పైన ఉన్న బ్రిక్కి మధ్య కీ లాగా పనిచేస్తుంది. అంటే దీంట్లో మనం మోటార్ ఫిల్ చేస్తాం కదా, ఈ మోటార్ వేసినప్పుడు ఏంటంటే దీనిలో కూడా ఫిల్ అయ్యి రెండింటికి మధ్య బాండింగ్ బాగా పెరుగుతుంది అనమాట. సో అలానే మనకి ఏదైతే ఈ ఖాళీ ప్లేస్ ఉందో ఇక్కడనే మనకి మ్యానుఫ్యాక్చరర్ నేమ్ రాసుకుంటారు,
లేదంటే ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ రాస్తారు, దానికి కూడా మనకి అది పనిచేస్తుంది. సో ఇట్లాగా మనకి ఈ ఫ్రాగ్ అనేది పనిచేస్తుంది అనమాట. సో ఈ ఫ్రాగ్ అనేది ఎంత సైజు పెట్టాలనేది ఇక్కడ ఇచ్చారు మనకి. సో హ్యాండ్ మోడల్డ్ బ్రిక్స్లో మనకి నేను ఆల్రెడీ చెప్పాను మనకి సైజెస్ ఏమున్నాయి, 190 by 90 by 90 అని చెప్పుకున్నాం కదా. సో ఈ 90 సైజు ఉన్న బ్రిక్స్కి ఏం చేయాలి, ఈ ఫ్రాగ్ అనేది 10 to 20 meters డెప్త్ ఉండేలా పెట్టాలన్నమాట. ఓకే, ఈ డెప్త్ అనేది 10 to 20 mm ఉండేలాగా పెట్టాలి. ఓకే, సో ఈ ఫ్రాగ్ అనేది మీరు ఇలా రెక్టాంగులర్గా అన్న పెట్టచ్చు, లేదంటే ఇలాగా ఈ చుట్టూ ఇలా సెమీ సర్క్యులర్ షేప్లో వచ్చేలా కూడా మీరు పెట్టచ్చు అనమాట. ఈ డైమెన్షన్స్ ఎంత పెట్టాలి ఏంటి అన్నది కూడా మనకి కోడ్లో స్పెసిఫిక్గా మనకి ఫిగర్స్ ఇచ్చి మెన్షన్ చేశారు. ఓకే, 40 mm సైజ్ ఉన్న వాటిలో, అంటే ఇప్పుడు మీకు బ్రిక్ సైజెస్ చెప్పాను నేను. ఈ బ్రిక్ సైజ్ చెప్పినప్పుడు మీకు 2 సైజెస్ చెప్పాను కదా. ఒకటేమో ఇట్లా 90 mm ఒకటి ఉంది, డెప్త్ 70 mm ఉంది, 40 mm ఉంది, 30 mm ఉంది. ఇప్పుడు ఈ 90 mmకి 70 mmకి ఫ్రాగ్ పెట్టచ్చు, బట్ 40 mm 30 mm ఉన్నప్పుడు మనం ఫ్రాగ్ అనేది ఇవ్వము అనమాట. అక్కడ మనకు ఫ్రాగ్ ఇవ్వకుండా ఇట్లా మనకి ప్లెయిన్గా బ్రిక్స్ అనేవి ఈ టైప్లో ప్లెయిన్గా ఉంటాయి. అలా కాకుండా డెప్త్ మనకి 90 mm అట్లా ఉన్నప్పుడు మనకి ఫ్రాగ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ద బ్రిక్ షాల్ హ్యావ్ స్మూత్ రెక్టాంగులర్ ఫేసెస్ విత్ షార్ప్ కార్నర్స్ అండ్ షల్ బి యూనిఫామ్ ఇన్ కలర్. సో మనకి బ్రిక్స్కి సంబంధించి ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి షార్ప్గా ఉండాలి, ఇలా విరిగిపోయినట్టుగా కాకుండా షార్ప్గా ఉండాలి, యూనిఫామ్గా ఉండాలి. బ్రిక్ అంతా కూడా మనకి కార్నర్స్ అవన్నీ కూడా యూనిఫామ్గా, కలర్ కూడా యూనిఫామ్గా ఉండాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా జనరల్ క్వాలిటీకి సంబంధించిన పాయింట్స్. ఇవన్నీ కూడా మనకి కోడ్ నుంచి తీసుకున్నవే. నెక్స్ట్ వచ్చేసి డైమెన్షన్స్కి సంబంధించి టాలరెన్స్ లిమిట్స్ అని చెప్పి ఉంటాయి. ఈ టాలరెన్స్ లిమిట్స్ అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైమెన్షన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 190 by 90 by 90 mm అని చెప్పాం కదా. సో ఇప్పుడు ఈ టాలరెన్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ టాలరెన్స్ టెస్ట్లో ఏం చేస్తామంటే 20 బ్రిక్స్ని తీసుకుంటాం. ఈ 20 బ్రిక్స్ తీసుకుని లెంగ్త్ వైజ్ ఇట్లా ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. అంటే సపోజ్ ఇది 190 అనుకోండి, ఇది 190, ఇది 190, అలా మనం ఇలా 20 బ్రిక్స్ని వరుసగా ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇట్లా మనము 20 బ్రిక్స్ ప్లేస్ చేసరికి టోటల్ లెంగ్త్ ఎంత అవ్వాలి, 190 into 20 అంటే 3800 అవ్వాలి లెంగ్త్. ఈ లెంగ్త్ అనేది ఇక్కడ నుంచి ఈ చివరి వరకు లెంగ్త్ అనేది 3800 అవ్వాలి. కానీ ఏంటంటే ఇన్ కేస్ మనకి ఈ లెంగ్త్ అనేది 3800 కంటే ఒక ప్లస్ 80 mm ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఒక 8 mm తక్కువ ఉన్నా పర్వాలేదు అనేది మనకి టాలరెన్స్ లిమిట్ అనమాట. అంటే మనం అలా పెట్టి ప్లేస్ చూసినప్పుడు ఒక 80 mm ఎక్కువ ఉన్నా 80 mm తక్కువ ఉన్నా సరే మనం వాటిని యాక్సెప్ట్ చేస్తాం అనమాట. సో అదే దేనికి, మాడ్యులర్ సైజ్కి. ఎందుకంటే మాడ్యులర్ సైజ్ బ్రిక్ సైజ్ అంతా 190 by 90 by 90 కాబట్టి. అట్లానే విడ్త్ వైజ్ కూడా ప్లేస్ చేస్తాం. విడ్త్ ప్లేస్ చేసినప్పుడు ఇదంతా 90 అండ్ ఇది 90. సో ఇట్లా 20 బ్రిక్స్ ప్లేస్ చేసినప్పుడు ఎంత అవ్వాలి, 90 into 20 కాబట్టి అది 1800 అవుతుంది. అక్కడ మనం ఇప్పుడు ఏం చెప్తున్నాము, 1800 ± 40 అంటే 1800కి 40 ఎక్కువైనా 40 తక్కువైనా కూడా మనకి దాన్ని యాక్సెప్ట్ చేస్తాం అనమాట. అదే మన టాలరెన్స్ లిమిట్. ఓకే, సో 1800 + 40 అంటే అది 1840 ఇక్కడ అయింది. 1800 - 40 అంటే 1760. ఆ రేంజ్ ఇదనమాట. 1760 నుంచి 1840 వరకు ఉన్నా సరే మనకి దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అట్లానే హైట్ వైజ్ తీసుకున్నప్పుడు కూడా మనకి సేమ్ ఇట్లానే మనకి 90 సైజ్ ఉంది కాబట్టి 90 mm వాటికి 1800 ± 40. అట్లానే మనకి 40 mm సైజ్ ఉన్నప్పుడు 800 ± 40 అనమాట. సేమ్ కాన్సెప్ట్ నాన్ మాడ్యులర్ సైజుకి కూడా అప్లై అవుతుంది. ఇంకా నాన్ మాడ్యులర్లో మనకి 230 mm సైజ్ కాబట్టి 230 into 20 వేస్తే మనకి 4600 వస్తుంది. సో అట్లా 4600 ± 80. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెంగ్త్కి ± 80, విడ్త్ అండ్ హైట్కి వచ్చేసరికి ± 40 అనమాట. సో ఇది టాలరెన్స్ లిమిట్. ఈ టాలరెన్స్ లిమిట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ని కూడా టాలరెన్స్ టెస్ట్ అనే అంటాం. టెస్ట్ అంటే ఇదే సింపుల్, ఇట్లా మనం వరుసగా ప్లేస్ చేసుకుని మనము చూస్తాం అనమాట లెంగ్త్ అనేది. ఓకే, సో ఇది కూడా ఒక ఐఏఎస్ స్పెసిఫికేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ ప్రాపర్టీస్. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ ఎట్లా ఉండాలి బ్రిక్స్కి అంటే, సో బ్రిక్స్కి సంబంధించి మనం ఇప్పుడు ఆల్రెడీ ఏమేమి మాట్లాడుకున్నాము, ఒకటి డైమెన్షన్స్ ఎలా ఉన్నాయని చూసాము, డైమెన్షన్స్ చూసాము, జనరల్ క్వాలిటీ చూసాము. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ టాలరెన్స్ చూసాం, టాలరెన్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ ప్రాపర్టీస్ చూస్తున్నాం. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్లో మనకి ఏమేమి ఉన్నాయంటే
ఒకటి వచ్చేసి కంపల్సివ్ స్ట్రెంగ్త్, వాటర్ అబ్జార్ప్షన్ టెస్ట్, వాటర్ అబ్జార్ప్షన్ అండ్ ఎఫ్లోరెసెన్స్, ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. ఈ మూడింటి కోసం డీటెయిల్డ్గా మళ్ళీ మనకి టెస్ట్ ఎట్లా చేయాలి, దాని రిజల్ట్స్ ఎలా తీసుకోవాలనేది మనకి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వస్తుంది. అట్లానే ఈ టెస్ట్ ఎలా చేయాలనే దానికి కూడా కోడ్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ఇక్కడ ఏంటి మనకి కంపల్సివ్ స్ట్రెంగ్త్ టెస్ట్ ఎట్లా చేయాలి అంటే 1992లో పబ్లిష్ అయిన ఈ కోడ్ ప్రకారం IS 3495 పార్ట్ 1 అనే కోడ్ ప్రకారం మనం చేయాలన్నమాట. సో దీని ప్రకారం మనం టెస్ట్ చేసినప్పుడు ఈ టెస్ట్ ఎలా చేయాలి ఈ కోడ్ ప్రకారం అనేది నేను మళ్ళీ చెప్తాను. ఓకే, సో ఈ టెస్ట్ ప్రకారం మనం చేసినప్పుడు ఈ మినిమం యావరేజ్ కంపల్సివ్ స్ట్రెంగ్త్ అనేది ఫర్ వేరియస్ క్లాస్ స్పెసిఫైడ్ ఫర్ ద కరస్పాండింగ్ క్లాస్ యాజ్ షోన్ ఇన్ టేబుల్ 1. మనం టేబుల్ 1లో చెప్పినట్లుగా మనకి స్ట్రెంగ్త్లన్నీ కూడా ఆ టేబుల్లో చెప్పినట్టుగా రావాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ అబ్జార్ప్షన్. టేబుల్ 1 అంటే ఇందాక నేను చెప్పాను కదా క్లాసిఫికేషన్ ఆఫ్ బ్రిక్స్లో చెప్పాను కదా, సారీ ఇక్కడ నేను క్లాసిఫికేషన్ కూడా చెప్పాను. ఓకే, సో క్లాసిఫికేషన్లో చెప్పినట్టుగా కూడా మనకి ఇది రావాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ అబ్జార్ప్షన్. ఈ వాటర్ అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే మనం బ్రిక్ని వాటర్లో పెట్టినప్పుడు ఎంత వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఎంతసేపు పెట్టాలి వాటర్లో అంటే 24 hours పెడతాం. దీనికి కూడా మనకు టెస్ట్ ఉంది, దాని ప్రకారం అది ఎలా చేయాలని మళ్ళీ చెప్తాను. సో ఇన్ కేస్ మనం వాటర్లో పెట్టామనుకోండి 24 hours పెట్టామనుకోండి, అప్పుడు మనకి వాటర్ అబ్జార్ప్షన్ ఎంత జరుగుతుంది అనే దానికి లిమిట్స్ ఇక్కడ ఇచ్చారు. సో యావరేజ్ వాటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ కామన్ బిల్డింగ్ బ్రిక్స్ షల్ నాట్ బీ మోర్ దెన్ 20% అప్ టు క్లాస్ 25. సో 12.5 క్లాస్ వరకు 20% వరకు అది తీసుకోవచ్చు వాటర్ని. అదే మనకి దానికంటే 12.5 కంటే హయ్యర్ క్లాసెస్ అయితే మనకి 15% తీసుకోవచ్చు అన్నమాట. మీకు ఒకసారి క్లాసిఫికేషన్ చూపిస్తాను, ఇదే. సో అప్ టు 12.5 అంటే 12.5 బ్రిక్స్ వరకు వాటర్ అబ్జార్ప్షన్ అనేది 20% వరకు ఉండవచ్చు. ఓకే, ఈ దేనికంటే హయ్యర్ 12.5 కంటే హయ్యర్ అంటే ఇవే కదా, వీటికైతే వాటర్ అబ్జార్ప్షన్ అనేది 15%కే మనకి ఉండాలన్నమాట. 15% మించి ఉంటే మనం వాటిని మంచి బ్రిక్స్ అనము. యాజ్ పర్ కోడ్ మనకి 15% లోపే ఉండాలన్నమాట. అదే 12.5 క్లాస్ వరకు అయితే 20% లోపు ఉన్నా సరే మనకి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో సేమ్ అట్లానే మరి నెక్స్ట్ ఎఫ్లోరెసెన్స్ అనమాట. ఎఫ్లోరెసెన్స్ అంటే ఏంటంటే మనకి ప్యాచెస్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి బ్రిక్స్ మీద, లేదంటే మనకి వాల్స్ మీద కనిపిస్తాయి, సిమెంట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి సాల్ట్స్ డిపాజిట్ అయిపోతాయి అనమాట. అంటే మనం దీన్ని వాటర్ సాల్టీ వాటర్ ఏమన్నా ఉందనుకోండి, ఈ బ్రిక్ మీద మనకి ఇలా వైట్ ప్యాచెస్ లాగా వచ్చేస్తూ ఉంటాయి, సాల్ట్స్ డిపాజిట్ అయిపోయి వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఈ ప్యాచెస్ వచ్చేస్తాయి అనమాట. సో దీన్నే మనం ఎఫ్లోరెసెన్స్ అంటాము. దీనికి ఒక టెస్ట్ అనేది ఉంటుంది. ఈ టెస్ట్కి సంబంధించి చేసినప్పుడు మనకి ఆ టెస్ట్ వలన వచ్చే ఈ రేటింగ్ అనేది కూడా మనకి షల్ నాట్ బీ మోర్ దెన్ మోడరేట్ అప్ టు క్లాస్ 12.5 అండ్ స్లైట్ ఫర్ హయ్యర్ క్లాసెస్. సో దీంట్లో రేట్ ఆఫ్ ఎఫ్లోరెసెన్స్ అనేది మోడరేట్, లో, హై అని చెప్తారనమాట. ఎంత జరిగింది ఎఫ్లోరెసెన్స్ అంటే మోడరేటా, లోనా, హైనా అని చెప్పి అట్లా మనకి డివిజన్ ఉంటుంది. ఈ డివిజన్ ప్రకారం మనకి ఏంటంటే 12.5 వరకు మీకు మోడరేట్గా ఎఫ్లోరెసెన్స్ ఉండొచ్చు. 12.5 కంటే పైన క్లాస్ హయ్యర్ క్లాస్కి ఏమవ్వాలి, స్లైట్ ఉండాలన్నమాట. అంటే తక్కువగా ఉండాలి, లో అన్న స్లైట్ అన్న ఒకటే. సో తక్కువగా అనేది ఉండాలన్నమాట. సో వీటి కోసం డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వస్తుంది, అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. బట్ యాజ్ పర్ కోడ్ స్పెసిఫికేషన్స్ మనకి బ్రిక్స్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి అంటే సో ఇవన్నీ అన్నమాట. కోడ్కి సంబంధించి మనకి స్పెసిఫికేషన్స్ ఒకవేళ రాయమన్నారు అనుకోండి, వాట్ ఆర్ ద కోడల్ స్పెసిఫికేషన్స్ ఫర్ కామన్ బర్న్ట్ క్లే బిల్డింగ్ బ్రిక్స్ అంటే మీరు ఇవన్నీ రాయొచ్చు. క్లాసిఫికేషన్ రాయొచ్చు, జనరల్ క్వాలిటీలో రాయొచ్చు, డైమెన్షన్స్ రాయొచ్చు, అండ్ డైమెన్షన్స్ అండ్ టాలరెన్సెస్ అనమాట. ఓకే, ఇక్కడ టాలరెన్సెస్ మిస్ అయింది. టాలరెన్స్ లిమిట్స్ చెప్పాను కదా అది. అట్లానే ఫిజికల్ రిక్వైర్మెంట్స్లో మొత్తం మనం 3 చెప్పుకున్నాం. కంపల్సివ్ స్ట్రెంగ్త్, నెక్స్ట్ వాటర్ అబ్జార్ప్షన్, అట్లానే ఎఫ్లోరెసెన్స్. సో వీటన్నిటి కోసం కూడా మనం ఆ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రిక్స్ అండ్ రిలేటెడ్ కోడ్, బ్రిక్స్కి సంబంధించిన కోడ్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బ్రిక్స్ కోసం చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.